కోరుకుంటున్నాం, ఫలించాలని. దేవుడు కూడా నిన్ను ఫలించాలని ఎన్ని పెట్టాడు నీకు, నీ చుట్టూ అన్ని పెట్టాడు ఫలించాలని. వాక్యం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు, ఆయుష్ను ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, దేవుని సన్నిధి ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, ఏం కొదువు చేశాడు, కానీ ఫలింపు లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించాలన్న ఆశతో కనుక ఉంటే ఇప్పుడు చెప్పే మాటలు నువ్వు శ్రద్ధగా వినాలని ప్రభు కోరుచున్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఫలించిన వాడుగా ఉన్నాడు. ఎవరైనా చెప్పవచ్చు, ఎవరు ఆ వ్యక్తి? ఫలించింది ఎవరు? అందరికీ తెలుసు. ఫలింపుకు ఉదాహరణ ఎవరంటే ఎవరమ్మా? యోసేపు. 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం.